హలో! హాయ్! నమస్తే అండి. పట్టు చీరలు ధరిస్తున్నటువంటి మహిళలందరికీ ధన్యవాదాలండి. శారీ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అందువల్ల ఈరోజు ఈ శారీని తీసి ఫోల్డ్ చేసి నీట్‌గా షాప్‌కి పంపించడం జరుగుతుందండి. అది ఎలానో మీరు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో. ఇప్పుడు మనం హ్యాండ్లూమ్ మగ్గం శారీ, పవర్లూమ్ శారీకి తేడా ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చాలా వరకు తేడా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్లూమ్ మగ్గం అనే మగ్గంలో శారీ వచ్చేసి 4-6 రోజులు టైం పడుతుంది చీర తయారవ్వడానికి. కానీ ఇదే చీర పవర్లూమ్ మగ్గంలో ఒక్క రోజులో తయారవుతుందండి. ఎందుకంటే పవర్లూమ్‌లో కూడా చాలా వరకు మిక్స్‌లు నేస్తారు. బట్ క్వాలిటీ ఇంత ఉండదండి. ప్యూర్ టు ప్యూర్ కూడా నేస్తున్నారు. బట్ హ్యాండ్లూమ్‌లో చీర ఉన్నంత క్వాలిటీ పవర్లూమ్‌లో రాదండి. అందుకనే అండి ఇప్పుడు హ్యాండ్లూమ్‌లో శారీ క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు నా వీడియోలో ముందు ముందు రాబోయే వీడియోలు చూస్తూ ఉండండి. మీకు పవర్లూమ్ చీరలకి, హ్యాండ్లూమ్ చీరలకి తేడా ఏమిటో మీకు బాగా అర్థమవుతుంది. చీరలు కొనాలనుకున్న వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ప్రతిదీ పిన్ టు పిన్ మొత్తం అన్నీ వివరిస్తానండి ప్రతి వీడియోలోనూ. చూస్తూ ఉండండి వీడియోస్ మొత్తం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియోలోనూ చీరల గురించి చెప్తూ ఉంటాను. నేను చాలా 15 ఏళ్ల నుండి నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నానండి. ఎందుకంటే మా ఇంట్లో మగ్గం ఉంది. నేను ముందు నుంచి చేతి మగ్గమే నేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు చేతి మగ్గాల వాళ్ళు మొత్తం తగ్గిపోయారండి. ఎందుకంటే పవర్ లూమ్స్ ఎక్కువైపోయాయి. పవర్ లూమ్స్ టెక్నాలజీతో పాటు ముందుకెళ్తున్నారు చాలామంది. అలా అని చేతి మగ్గం వదులుకోలేక ముందు నుంచి ఉన్నాం గానీ గిట్టుబాటు ధరలు అంతంత మాత్రమేనండి. కానీ క్వాలిటీ మాత్రం హ్యాండ్లూమ్ మగ్గంలో ఉన్నంత క్వాలిటీ పవర్లూమ్ మగ్గంలో చీరలు రావండి. బట్ కాకపోతే హ్యాండ్లూమ్ వచ్చేసి తయారవడానికి చీర చాలా రోజులు తీసుకుంటుందండి. ఒక వారం పడుతుంది. కాకపోతే చీర నేస్తూనే క్వాలిటీతో నేయడం జరుగుతుంది కాబట్టి గమ్ము పూసుకుంటూ ఫినిషింగ్ ఇస్తాము. పవర్లూమ్‌లో అలా ఉండదు కదండీ. బయటకు వెళ్తాయి. అక్కడ ఫినిషింగ్ అయ్యి మార్కెట్‌లోకి వస్తాయి. హ్యాండ్లూమ్ మాత్రం శారీస్ మాత్రం చాలా వరకు తగ్గిపోయాయండి మగ్గాలు మా ధర్మవరంలో. ఇంకా ముందు ముందు వీడియోస్‌లో మీ బడ్జెట్‌ని బట్టి మీరు ఏ శారీస్ తీసుకోవచ్చు అనేది తెలియజేస్తానండి. వీడియోస్ చూస్తూ ఉండండి. చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందండి. పట్టు చీరలు ధరిస్తున్నటువంటి మహిళలకు, ముందు ముందు తీసుకోబోయే వాళ్ళకి. ప్యూర్ పట్టు శారీస్‌లో చాలా రకాలు ఉన్నాయండి. బ్రోకెట్ శారీస్ మీరు వినే ఉంటారు. బుట్టా శారీస్, డబుల్ కార్డ్ బ్రోకెట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసి కుట్టు నడుస్తుందండి. కుట్టు శారీస్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బుట్టా శారీ అండి. ఇప్పుడు కంప్లీట్ అయింది. ప్యారెట్ లైట్ గ్రీన్, వైలెట్ అంచులు, కొంగు వైలెట్ వస్తుందండి. చీర ఫోల్డింగ్ కంప్లీట్ అయిందండి. స్టార్టింగ్లో చీర ఫోల్డింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా కూడా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.